ఇజ్రాయెల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒక 20 ఏళ్ల తర్వాత మనకి సో అండ్ సో వాడు ప్రమాదకారి అంటే ఇవాళ ఒకడు చెప్తాడు. ఒక 10 ఏళ్ల కుర్రోడు రేపు పొద్దున్న నేను చంపేస్తాను నేను పెరిగాక అని చెప్తాడు. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఒకసారి కొన్ని వీడియోలు చూస్తే పాలస్తీనాకి సంబంధించిన 8 ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలకి వాళ్ళ స్కూళ్ళల్లో నేర్పేది ఏంటంటే, మనకి యూదులు అనేవాళ్ళు శత్రువులు. వాళ్ళు కనబడితే చంపేయాలి, పొడి చేయాలి, తగలబెట్టేయాలి. అప్పుడు మనకి జన్నత్తులో ఛాన్స్ వస్తది. మీరట్లా కాఫిర్లను గనక చంపితే మీకు జన్నత్తులో స్థానంతో పాటు మీ కుటుంబానికి కూడా స్వర్గంలో స్థానం వస్తది. అక్కడ మద్యంలో ఈదులు ఆడొచ్చు. అట్లాగే 72 మంది కన్యలుంటారు. డాన్సులు చేయొచ్చు. ఇది వాళ్ళు చెప్పేటటువంటి. అలాగా ఇప్పుడు తయారైనోడు రేపు పొద్దున ఏం చేస్తాడు? 20 ఏళ్ళకొచ్చేటప్పటికి ఆ ఇజ్రాయెల్ మీద పడుతున్నాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని కాకుండా ప్రస్తుతానికైతే ఈ హమాస్ బ్యాచి హెజ్బుల్లా వాళ్ళకి ఇచ్చిన హింటుతో లెబనాన్‌లో ఇజ్రాయేలీ సైనికులు ఉన్నటువంటి ప్లేస్ మీద దాడి చేయడానికి ఒక 12 మంది హమాస్ బ్యాచి లెబనాన్‌కి వచ్చారు. హెజ్బుల్లా వాళ్ళతో కలిసి. వాళ్ళందరిది ముందు నుంచి నిఘా పెట్టింది ఇజ్రాయెల్. ఏ బిల్డింగ్‌లో ఉంటామంటారు, వీళ్ళు అక్కడ ఉండరు. ఈ బిల్డింగ్‌లో ఉన్నట్టు ఎగ్జిబిట్ చేసి వేరే బిల్డింగ్‌లో దూరం నుంచి ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రత్యేక రైఫిల్స్ ఉంటాయి, స్నైపర్స్ ఉంటాయి, అలాగే బాంబులు స్పెషల్లీ పెడతారు. వాళ్ళందరూ ఆ బిల్డింగ్ దగ్గరికి వీళ్ళని చంపడానికి వచ్చి లోపలికి ఎంటర్ అయ్యేదాకా ఉండి అప్పుడు పేల్చి పడేసింది. మొత్తం 12 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఆ వీడియోని రిలీజ్ చేసి మా జోలికి రావద్దని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తుంది.